సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు. తాను ఓడిపోయినందుకు పార్టీ నేతలు కార్యకర్తలు బాధపడొద్దు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కాబట్టి పనులు చేసుకుందామంటూ స్పష్టం చేశారు. ప్రతి సోమవారం సంగారెడ్డి రామ్నగర్లోని తన నివాసంలోనే ఉంటానని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రావచ్చని జగ్గారెడ్డి తెలియజేశారు. గాంధీ భవన్కు వస్తే తాను కలవనని వెల్లడించారు. ఇక మరోవైపు తన కూతురు పెళ్లి చేయాలని బిజినెస్ కోసం కొడుకు డబ్బులు అడుగుతున్నాడని జగ్గారెడ్డి చెప్పారు. అప్పులు తీర్చడానికే తన జీవితం సరిపోతుందని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.